నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పరిగి మున్సిపల్లో కారు గుర్తుకి మన ఓటు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వరాల రవీంద్ర అలాగే సమీనా బేగం పరిగి మున్సిపాలిటీ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరికి మద్దతుగా పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, అతని సతీమణి వీరిద్దరూ వేర్వేరుగా గడప గడప తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు చెప్పడం జరిగింది. 13వ వార్డు తాహెర్ మన సమీనా అది అభ్యర్థి కోసమని ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి వెళ్ళడం జరిగింది. అందరు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చిండ్రు. అందరు కూడా ఖచ్చితంగా అమ్మ నీకు ఎందుకు మేము ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తాము. పోయినసారి చాలా వేసి ఇప్పటికీ వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాల హామీలు అవన్నీ నెరవేరక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటి నుంచి అయితే మీ అండనే ఉంటామమ్మా. ఒకసారి తప్పు చేసినాము, మళ్ళీ తప్పు చేయము. ఈసారి ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఆడపిల్లలు మెయిన్గా ఎంతో ఆశపడి వాళ్ళు చెప్పిన అబద్ధాల మాటలు విని 6 గ్యారెంటీలు చేస్తారు. నిజంగానే మన కేసీఆర్ గారు చేసిన దానికంటే కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతో వాళ్ళకు ఓటేసి ఎంతో అంటే ఏముంటుంది ఆడపిల్లలు చిన్న చిన్న మాటలకే వాళ్ళు నిజం అనుకొని ఓటేసిండ్రు. అట్లాంటిది జరగకపోయేసరికి ఇప్పుడు నిజమేంటిది 10 ఏళ్లలో మన కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటివి అన్నీ గుర్తు తెచ్చుకొని మాకు ఎంత మంచిగా ఉంటుండే. మా కళ్యాణ లక్ష్మి వస్తుండే, షాదీ ముబారక్ వస్తుండే, పెన్షన్లు కూడా ఎన్ని వస్తుండే, ప్రతి ఒక్కటి కూడా రైతు బంధు వచ్చేది, ఇట్లా 24 గంటలు కరెంట్ వచ్చేది. ఇట్లాంటిది ఇవన్నీ మేము బోడగొట్టుకున్నాము. ఈసారి నుంచి అయితే ఇంకా బోడగొట్టుకోము. ఇది వచ్చేది కూడా మన ప్రభుత్వమే, మన కేసీఆర్ గారే వస్తారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని గట్టిగా చెప్తున్నారు. ఇంకొకటి నేనైతే ఇప్పుడు గట్టిగా చెప్తున్నా, 13వ వార్డు అభ్యర్థి మన తాహేర్ అయితే ఖచ్చితంగా గెలుస్తున్నాడు. జై తెలంగాణ. 12వ వార్డులో ప్రచార భాగంగా ఈ వార్డు అభ్యర్థిగా గతంలో పనిచేసినటువంటి రవి గారు మళ్ళీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం, కారు గుర్తు కొట్టేసి వారిని గెలిపించే బాధ్యత మనందరిపై తెలియజేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలను అన్నింటినీ కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం, పరిగి కూడా మున్సిపల్గా ఏర్పాటు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది. గతంలో గౌరవ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు 15 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన మొదటి విడతగా ఆ 15 కోట్ల రూపాయలతోటి అలా పరిగిలో మెయిన్ రోడ్లన్నీ కూడా డబుల్ రోడ్గా పెంచడం, డివైడర్ తోటి కట్టడం, సీసీ రోడ్లు కానీ ముఖ్యమైనటువంటి కూడల్లో కూడా అభివృద్ధి చేసినాం. తదనంతరం గౌరవ కేసీఆర్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని పెట్టి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వడం వల్ల ఇవాళ పరిగి మున్సిపాలిటీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రతి వార్డులో కూడా ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొచ్చినాం. అది కూడా గతంలో తీసుకొస్తే దాదాపు అది 50% కంప్లీట్ అయింది. అన్ని పనులు కూడా ఇప్పుడు ఏంటంటే మొన్ననే 2 సంవత్సరాల క్రితం మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 420 దొంగ హామీలు ఇచ్చింది వాళ్ళు 6 గ్యారంటీల పేరు మీద. ఆ 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క గ్యారంటీ కూడా ప్రజలకు అమలు చేయకుండా, దాంతోపాటు అభివృద్ధి కూడా ఎక్కడ కూడా చేస్తలేరు. ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్లు కానీ ఏ పని కూడా చేస్తలేరు. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు అని అక్రమ కేసులు పెట్టి కాలయాపన చేస్తుండ్రు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించండి. 2 సంవత్సరాల నుంచి చేయని పనులు ఇప్పుడు వాళ్ళు చేస్తారంటే మనం నమ్మే పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి, గతంలో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఒకసారి రైతు బంధు పైసలు వేసారు, 3 సార్లు రైతు బంధు పైసలు ఎగ్గొట్టింది. మళ్ళీ ఇవాళ కేసీఆర్ ఉంటే డిసెంబర్లో మనకు రైతు బంధు పైసలు పడేది. ఇప్పటివరకు దాన్ని ఊసలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ మేము జనవరిలో వేస్తాం, సంక్రాంతి అయినాక వేస్తాం, రిపబ్లిక్ డేకి వేస్తామని చెప్తున్నారు ఇవన్నీ. కాబట్టి ఒకసారి ప్రజలు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడగనటువంటి సంక్షేమాలు ఇచ్చింది. ప్రతి ఇంటికి 4-5 సంక్షేమాలు వస్తుండే. 2000 పింఛన్ వస్తుండే, కేసీఆర్ కిట్ వస్తుండే, కళ్యాణ లక్ష్మి వస్తుండే, రైతు బంధు వస్తుండే, 24 గంటల కరెంట్ వస్తుండే, ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుండే, మిషన్ భగీరథ ద్వారా ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేసాం. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చెడిపోయే ప్రయత్నంలో చేస్తున్నారు. ఎక్కడ పోయి బీఆర్ఎస్ ఖతం చేయాలని ఒకటే పెట్టుకున్నారు. ఇవాళ ప్రజాపాలన, ప్రజాబాట అని మీటింగ్లు పెడుతున్నారు. మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు పరిగికి వచ్చిండ్రు. మరి మున్సిపల్ ప్రచారానికి వచ్చి పరిగికి రాకుండా ఎలక్షన్ కూడా వస్తుంది గవర్నమెంట్ కార్యక్రమం పెట్టుకొని
అక్కడ మున్సిపల్ ప్రచారం చేస్తుండ్రు. అఫీషియల్ ప్రోగ్రాంలో మున్సిపల్కి ప్రచారం చేస్తుండ్రు. ఆ ప్రచారంలో కూడా గతంలో మొన్నటి దాకా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చెప్పాడు, ఇక జిల్లాకు 500 కోట్లు వస్తున్నాయి, 600 కోట్లు వస్తున్నాయి, పరిగికి 200 కోట్లు వస్తున్నాయని ఈయన మన మీటింగ్లో చెప్పిండు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం చెప్పిన, పరిగికి ఒక పెద్ద గుండుసున్న ఇచ్చిపోయాడు తప్ప 1 రూపాయి కూడా శాంక్షన్ చేయలే, మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని చెప్పిండు. కానీ ఏ రకంగా చేస్తారని చెప్పకుండా ఇంటికి ఏదో ఎలక్షన్ ప్రచారం చేసిపోయాడు. గతంలో ప్రాణహిత చేవెళ్ళ తీసుకొస్తే మేమే ఆపినామన్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 2004 నుంచి 2014 వరకు. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ఇస్తే మరి 10 సంవత్సరాలు ఎందుకు దాన్ని ఒక తట్టెడు మట్టి కూడా వేయలే ఎక్కడ. మళ్ళీ మేము పాలమూరు రంగారెడ్డి ప్రారంభించినాం. పాలమూరు రంగారెడ్డి ఉద్దండాపూర్ వరకు కంప్లీట్ అయ్యింది. అక్కడి నుంచి జస్ట్ 5 కిలోమీటర్లు మన కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుతుంది. గతంలో ఎన్నికల ముందు 5,600 కోట్లతోటి అక్కడ కాలువలకు టెండర్లు కూడా వేసినాం. అవి వేసింటే ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తుండే, పరిగికి వస్తుండే, వికారాబాద్కి వస్తుండే, అన్నిటికి వస్తుండే. దాన్ని పక్కకు పెట్టి మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు మేము గోదావరి జిల్లాలు తీసుకొచ్చి వికారాబాద్ పరిగికి ఇస్తామంటారు. గోదావరి జిల్లాలు రావాలంటే ఎన్ని నిధులు కావాలి, ఎంత దూరం ఉన్నది వాళ్ళకి అర్థం అవుతలేదంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు చేయలేక మంది మీద నెపం నెడుతురు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పరిగిలో కూడా ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని ఎక్కడ పోయినా ప్రజలందరూ కూడా మంచి ఆదరణ చూపిస్తున్నారు. గతంలో మనం చేసినటువంటి పనులే ఉన్నాయి, ఇప్పుడు కూడా మేము ఇచ్చిన పనులే కంప్లీట్ చేసినారు. దాంతోపాటు 25 కోట్లు కూడా తీసుకొచ్చినాం ఎన్నికల ముందు. ఆ 25 కోట్ల పనులు కూడా వీళ్ళు 2 రోజులు చేస్తలేరు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఓటేసేటప్పుడు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ప్రతి కౌన్సిలర్ని కూడా గెలిపియండి. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలు పరిగి మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. కారు గుర్తుకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.